ఒక కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు మీరు వెళ్ళారు. మీకు మాత్రమే పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీ అంటే ఒక సగటు కార్యకర్తను గుర్తించింది అని భావించవచ్చు. సౌత్ ఇండియాలో కాదు, నార్త్ ఇండియాలో కూడా పార్టీ అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆ పార్టీలో చేరి ఇన్ని సంవత్సరాలు పనిచేయడానికి గట్స్ ధైర్యం ఉండాలి. దాన్ని నేను స్వీకరించాను. భారతీయ జనతా పార్టీ నార్త్ లో ఎదిగినంత స్పీడ్ గా సౌత్ లో మాత్రం రాలేకపోతుంది. సో భవిష్యత్తులో ఓన్ గా వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఈ పార్టీకి ఓటు వేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఇవాళ ప్రజలు. గతంలో వైసీపీ ఎంపీలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏమి తీసుకురాలేకపోయారు నిధులు, 2 కారం ముద్దలు తిని మీకు ఒక 2 ఒంటికి కూసుకోండి అని చెప్పారు. సో మొన్న బడ్జెట్ వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు అదే కామెంట్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని ఒక 20 ఏళ్ల పాటు వెనక్కి తీసుకువెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన కాదు. రానున్నాయి జమిలి ఎన్నికలన్న ప్రపోజల్ కూడా ఇప్పటికే నడుస్తుంది. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది? మనం బాధ్యతతో ఆలోచించాలి. ఆనాటి సైకో ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ 3 రాజకీయ పార్టీల మీద ఉన్నది అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఐ కౌంటర్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మీ ఐ న్యూస్ లో.